అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధికార టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నేత వై శివరామిరెడ్డి విమర్శలు గుప్పించారు. జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరు మినహా మిగతా 13 మంది జెడ్పీ సమావేశానికి రాలేదని, దీన్ని బట్టి వారికి ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధుందో అర్థమవుతోందని దుయ్యబట్టారు శివరామిరెడ్డి. జెడ్పీ చైర్మన్ గిరిజమ్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాత్రమే హాజరయ్యారు. వాడివేడిగా జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై మరోసారి గళం వినిపించారు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి. ఆసుపత్రిలో సమస్యలు, తాగునీటి కొరత వంటి వాటిపై ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈరోజు సమావేశం బట్టి చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, తెలుగుదేశం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు ప్రజా సమస్యల మీద అనేది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే తప్ప మిగిలిన 13 మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. జిల్లా పరిషత్ లో ప్రతి చిన్న విషయం కూడా జిల్లా పరిషత్ లో సభ దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. జెడ్పీటీసీల ద్వారానో ఎంపీపీల ద్వారానో దాన్ని ఎలా సాల్వ్ చేయడానికి ముందు పోవడానికి అవకాశం ఉంటుంది. 2 మినిస్టర్లు ఉన్నారు, 2 రాలేకపోయినారు. వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారంటే ఒకే ఒక శాసనసభ్యురాలు వచ్చి ఆమె మళ్ళా జెడ్పీ చైర్మన్ గారికి నాకు ఇవ్వండి 2 కోట్ల చిల్లర, నాకు చాలా ప్రాబ్లం ఉందనే పరిస్థితి ఉందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఏముండదు.